ఎక్స్పీరియన్స్ చేసిన. ఒకరోజు డీప్ మెడిటేషన్ అంటే నేను డే అండ్ నైట్ టైం దొరికినప్పుడల్లా మెడిటేషన్ చేస్తుంటే నైట్ అంతా కూర్చుంటుంటే నేను డిన్నర్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 5:30 వరకు నేను మెడిటేషన్లో ఉండేటోని. కోవిడ్ టైంలో మొత్తం అంతా మెడిటేషన్కి టైం స్పెండ్ చేసిన. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎట్లా చూసిన అంటే బాడీ అంతా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత నా నాభి నుంచి ఆ కలర్ కూడా మనం ఊహించలేము, అంత బ్లూ అండ్ వైట్ ఉంది అది. కాన్షియస్నెస్ బాడీ నుంచి అవుట్ అయ్యి వెళ్ళిపోయింది, ముందుకు వచ్చింది అది. అక్కడ నుంచి బాడీని చూస్తున్నాను నేను. అంటే యాక్చువల్లీ ఈ బాడీలో ఉంది కాన్షియస్నెస్, అది అంటే స్లీప్లో అదే జరుగుతుంది. అందుకే మన డ్రీమ్స్ అక్కడ వెళ్ళినట్టు ఇక్కడ వెళ్ళినట్టు చూస్తాం మనం. ఒక సిల్వర్ కార్డు ఉంటుంది, అంతే తిరుగు వస్తుంటుంది, అది ఎక్స్పీరియన్స్ అన్నీ చేస్తుంటుంది. మళ్ళీ మనం నిధుల నుంచి బయటకు వచ్చే టైంకి మళ్ళీ అది వచ్చి జాయింట్ అయిపోతుంది. అది కాన్షియస్గా మనం మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం దాన్ని. అది నేను చూసిన దాన్ని. అంటే బాడీలో నేను ఉన్నా, బాడీ నేను కాదనేది మళ్ళీ అది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఇవన్నీ చేస్తే ప్రాబ్లమ్స్ ఇట్లా వెళ్ళిపోతాయి ఆ చిటుకులు అంటే ప్రాబ్లమ్స్ ఏం వెళ్ళిపోవు. ప్రాబ్లమ్స్ అవి ఉండేటివి ఉంటాయి, కానీ వాటిని మనం చూసే దృష్టికోణం మారుతుంది. మనకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. అది అంత నేచర్ డ్యూ కోర్స్లో ఒక టైం ఫ్రేమ్లో వస్తున్నాయి ఈ సమస్యలు, మళ్ళీ చేంజ్ అయిపోతుంది సిచ్యువేషన్ అనే ఒక అవగాహన వస్తుంది మనకు. స్టార్టింగ్లో నేను చెప్పిన శ్లోకాన్ని ఆధారం చేసుకొని పాస్ట్ లైఫ్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడినాం కదా. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. దాంట్లో ఏం చెప్తున్నాయని ఎన్నో జన్మలు ఉంటాయి అనేది డిక్లేర్ చేస్తున్నా అక్కడ. అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒకటి ఉంది సబ్జెక్ట్. ఈ టిబెటన్ బుద్ధిజంలో ఈ థర్డ్ ఐ, లేకపోతే ఆస్ట్రల్ ట్రావెల్, తర్వాత క్లియర్ మైండ్స్, ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, సైంటిఫిక్గా ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కొక్క కోర్స్ లాగా సపరేట్గా పెట్టారు వాళ్ళు. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే నేను ఇంత చేసినా కదా, ఈ థర్డ్ ఐ విజన్స్, తర్వాత ఈ క్లియర్ మైండ్స్, ఇంట్యూటివ్ నాలెడ్జ్, ఇది బాగా పనిచేస్తుంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి. అంటే నేచర్ అనేది అన్ని ఎనర్జీస్ని, పవర్స్ని అప్పుడే పర్మిట్ చేయదు. అది ఆ వ్యక్తికి ఏది అవసరమో దాన్ని పర్మిట్ చేస్తుంటుంది. అయితే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది నేను చేస్తే నేను కాంటెంపరీ ఆఫ్ బుద్ధా ఉన్నా. నేను బుద్ధాస్ టైంలో నేను ఉన్నా. మంజునాథ్ నా పేరు అప్పుడు.